దీన్ని కూడా పచ్చడి పట్టేస్తాననైతే నేను కల్లో కూడా అనుకోలేదండి. చూసి దడుచుకోకండే ఏంటో ఇవని టూనా ఫిష్ అండి ఇది. మార్నింగే వచ్చింది పార్సెల్. ఇప్పుడే బస్ స్టాండ్‌కి పోయి తీసుకొచ్చారు. నేనే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి ఇవ్వండి మాకు, మా కస్టమర్స్‌కి చూపించుకొని, చిన్న చిన్న ముక్కలు మేము కట్ చేసుకుంటాం అని చెప్పాననమాట. చూస్తుంటే ఫిష్ ముక్కలనే లేదు కదా! ఎందుకుంటది? 250 కేజీలు, 100 కేజీలు ఉంటదంట ఈ టూనా ఫిష్ ఒక్కో చేప. స్కిన్‌లెస్ చేయించి అండ్ ఒక్క ముల్లు కూడా లేకుండా బోన్‌లెస్ చేయించేసి తెప్పించామనమాట. ఒక్కసారి లాస్ట్ టైమ్ పెట్టిన టూనా ఫిష్ పికిల్ వీడియోకి ఇప్పటిదాకా ఆగలేదు ఎంక్వైరీస్. చాలా మంది అడుగుతున్నారు. అందుకే మీకోసమే తెప్పించానండి. లిమిటెడ్ స్టాక్. మళ్ళీ లాస్ట్ టైమ్ లాగా పచ్చడి మొత్తం అయిపోయిన తర్వాత అడగొద్దు కావాలని చెప్పి చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే భలే ఉంది మటన్ ముక్కలాగా. ఫుల్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. మీకు తెలియనిదేం కాదనుకోండి. ముక్కలు చూస్తేనేమో అంత ఎర్రగా ఉన్నాయి. వేయించుతుంటే ఏంటి ఇంత యెల్లో కలర్ లో ఉందని అనుకోకండి. మ్యారినేట్ చేసి పెట్టేటప్పుడు ఒకంత పసుపు ఎక్కువైందిలేండి. అయినా మంచిదే అనుకోండి హెల్త్ కి. మటన్ బోన్ పచ్చడి కావాలని అడుగుతున్నారండి. అసలు నార్మల్ గా కర్రీలో మటన్ లో ఉండే బోన్సే మనకి నలగదు కదా! ఇంకా పచ్చడిలోది ఎలా నలుగుతుందో నాకు అర్థం కావట్లేదండి. అయినా సరే మన దగ్గర మటన్ బోన్ పచ్చడి అయితే అవైలబుల్ ఉండదండి. ఓన్లీ బోన్‌లెస్ మటన్ మాత్రమే ఉంటది. గోంగూర బోటి కూడా ఉంటది. అన్ని రకాల నాన్ వెజ్ పచ్చళ్ళు ఉంటాయి. ఓకేనా? థాంక్ యూ. మన పేజ్ అయితే ఫాలో చేయండి.